మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. చంద్రబాబు గారి జనాభా పాలసీ పైన వైసీపీ విమర్శలు చేస్తోంది. నువ్వు 2 పిల్లల్ని కనుండొచ్చుగా, నీ కొడుకు లోకేష్ని 3 కనమని చెప్పొచ్చుగా అంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. 2 బిడ్డల పైన ఎక్కువ కంటే 3వ బిడ్డ అయితే 30,000, 4వ బిడ్డ అయితే 40,000 అని చెప్పి బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు ఒకటి అన్నాడు, చంద్రబాబు నాయుడు కొడుకు ఒకటి అన్నాడు. నువ్వు 3 కొని 30,000 రూపాయలు తీసుకో, 4 కొని 40,000 రూపాయలు తీసుకో, 4 మనవలు పుట్టించు, 4 మనవరాలు పుట్టించు, 30,000-40,000 నువ్వు కూడా తీసుకో, బాగుంటుంది. కానీ పేదవాడికి మాత్రం నువ్వు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మాత్రం వాళ్ళ పిల్లలు కనాలా, వాళ్ళకి నువ్వు నగరాలు ప్రకటిస్తావు. నీ దగ్గరికి వచ్చిన మాత్రం నీకు ఒక కొడుకు, నీ కొడుకు ఒక్కడు. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే గంటాడు. ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే గంటాడు. రాసుకోండి రేపు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్క అంశం, అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఒకటేనా? ముఖ్యంగా 1980-90ల సమయంలో భారత్లో అతిపెద్ద సమస్య ఏమిటి? అతి వేగంగా పెరుగుతున్న జనాభా. అందుకే అప్పట్లో ప్రభుత్వాలు హమ్ దో హమారే దో అంటూ 2 పిల్లలే మంచిదన్న ప్రచారం చేశాయి. ఎమర్జెన్సీ తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంపెయిన్లు జరిగాయి. జనాభా పెరిగితే పేదరికం, నిరుద్యోగం పెరుగుతాయని భావించారు. సరిగ్గా గుర్తు చేసుకుంటే 1995-2004 మధ్యన అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 1 ముద్దు 2 హద్దు 3 వద్దు అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక క్యాంపెయిన్ని నడిపారు. ఈ క్రమంలోనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ తరం ప్రజలు కూడా ప్రభుత్వ విధానాల్ని అనుసరించి చిన్న కుటుంబాన్ని ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దక్షిణ భారత రాష్ట్రాల్లో జననాల రేట్లు పడిపోయింది. భవిష్యత్తులో యువ జనాభా తగ్గిపోతే ఉద్యోగాలు చేయడానికి మనుషులే దొరకరని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే జపాన్, సింగపూర్, హంగేరీ లాంటి దేశాలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఇప్పటికే ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 3వ 4వ బిడ్డకు ప్రోత్సాహకాలు గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? అప్పట్లో అవసరం జనాభా నియంత్రణ, ఇప్పుడు అవసరం జనాభా సమతుల్యత. కానీ ఇవేమీ పట్టనట్టు కేవలం ప్రతి అంశాన్ని రాజకీయానికి ముడిపెడుతూ కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఈ చౌకబారు రాజకీయాలు తమ రాజకీయ జీవితాన్నే నవ్వుల పాలు చేస్తాయి అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మరి చంద్రబాబు గారి జనాభా పాలసీ పైన మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్లో చెప్పండి.